డే 9/30. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి అఫీషియల్. ఈ వరలక్ష్మి వ్రతానికి స్పెషల్ గా సైడ్ బ్యాంగిల్స్ ఈ ఒక్క వీడియోలోనే 3 డిజైన్స్. ఈ డిజైన్ కోసం నేను తీసుకున్న మెటీరియల్, మేకింగ్ ప్రాసెస్ ప్రతిదీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఈ 30 డేస్ బ్యాంగిల్ మేకింగ్ సిరీస్ లో బోల్డ్ అని బ్యూటిఫుల్ డిజైన్స్ మీ దాకా రావాలని అంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోరు కదా. ఇప్పుడు ఫస్ట్ డిజైన్ కోసం నేను తీసుకున్న మెటీరియల్ గ్లాస్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాను. అలాగే 4mm రౌండ్ గ్రీన్ కలర్ కుందన్స్. ఇప్పుడు బ్యాంగిల్ కి B7000 గ్లూ యూజ్ చేసి ఈ కుందన్స్ ని 1 by 1 స్టిక్ చేసుకోవాలి. ఇలానే బ్యాంగిల్ మొత్తం కూడా రిపీట్ చేయాలి. డిజైన్ మాత్రం చాలా సింపుల్ అండి, బట్ ఫైనల్ గా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ డిజైన్ మాత్రం చాలా డీసెంట్ గా, చాలా క్లాస్ గా ఉందండి. అన్ని డిజైన్స్ లో నాకు ఇది బాగా నచ్చింది. ఈ 30 డేస్ బ్యాంగిల్ మేకింగ్ సిరీస్ లో ఇది 9th డేకి అయితే వచ్చేసామండి. సో ఆల్రెడీ చూడని వాళ్ళు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి ఫుల్ వీడియోస్, డిజైన్స్ అన్ని కూడా చెక్ చేయండి. సెల్ఫ్ గా మీరు చక్కగా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 డే కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత ఫైనల్ గా ఈ డిజైన్ లుక్ అయితే ఇదండి. చూసారు కదా ఎంత బాగుందో. ప్లెయిన్ బ్యాంగిల్స్ తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా నేనైతే మిడిల్ లో లైట్ కలర్ ప్లెయిన్ బ్యాంగిల్స్ తో పేరప్ చేశాను. మీకు ఈ డిజైన్ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ సెకండ్ డిజైన్. ఈ డిజైన్ కోసం నేను తీసుకున్న మెటీరియల్ ఏంటో చూద్దాం. 4 కట్ బ్యాంగిల్స్ 4. ఈ 4 బ్యాంగిల్స్ కి కూడా ఈ కలర్ థ్రెడ్ అయితే వ్రాపింగ్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక డిజైన్ కోసం 2 బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ 4x4 స్క్వేర్ కుందన్స్. నెక్స్ట్ ఐ షేప్ కుందన్స్ వైట్ కలర్. ఫైనల్ గా 3mm రౌండ్ కుందన్ వైట్ కలర్ గ్లూ పెన్సిల్ అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ. ఇప్పుడు బ్యాంగిల్ కి కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఫస్ట్ స్క్వేర్ కుందను, నెక్స్ట్ 3mm రౌండ్ కుందను, మళ్ళీ స్క్వేర్ కుందను, అలాగా 3 స్క్వేర్ కుందన్స్, మిడిల్ లో స్క్వేర్ కుందన్స్ కార్నర్స్ లో ఇలా 3mm రౌండ్ కలర్ కుందాను. ఇలా 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ షేప్ కుందన్స్ ఇలా లోటస్ షేప్ లో పెట్టుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్యాటర్న్ బ్యాంగిల్ మొత్తం కూడా ఇదే ప్యాటర్న్ రిపీట్ చేయాలి. లాస్ట్ లో లోటస్ పైన B7000 గ్లూ యూజ్ చేసి 3mm రౌండ్ వైట్ కలర్ కుందాన్ని స్టిచ్ చేసుకుంటే డిజైన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇలా ఈ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఇది. ఫైనల్ గా లాస్ట్ డిజైన్. దీనికోసం నేను తీసుకున్న మెటీరియల్ ఐ షేప్ కుందన్స్ వైట్ కలర్, నెక్స్ట్ 3mm రౌండ్ వైట్ కలర్ కుందన్స్, వైట్ కలర్ 4x4 స్క్వేర్ కుందన్స్. ఇప్పుడు బ్యాంగిల్ కి కొంచెం గ్లూ అప్లై చేసి ఐ షేప్ వైట్ కలర్ కుందన్స్ లోటస్ షేప్ లో పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ 3mm రౌండ్ కుందన్, దాని కింద మళ్ళీ 4x4 స్క్వేర్ కుందన్, మళ్ళీ 3mm రౌండ్ కుందన్. సేమ్ ఇలాగే ఇదే ప్యాటర్న్ బ్యాంగిల్ మొత్తం కూడా రిపీట్ చేయాలి. బ్యాంగిల్ కి థ్రెడ్ ర్యాపింగ్ అన్నది పర్ఫెక్ట్ గా నీట్ గా ఫినిషింగ్ ఉంటేనే మనం బ్యాంగిల్ డిజైన్ చేసుకున్న తర్వాత ఆ లుక్ కూడా చాలా బాగుంటుందండి. థ్రెడ్ ర్యాపింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది డీటెయిల్ గా మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడని వాళ్ళు చూసేయండి. డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రై అయినాక ఫైనల్ లుక్ అయితే ఇది. మీకు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ బ్యాంగిల్ డిజైన్స్ కస్టమైజేషన్ కావాలి అని అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను. డైరెక్ట్ వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. చూసారు కదా ఫైనల్ గా ఈ 3 డిజైన్స్ సైడ్ బ్యాంగిల్స్. ఈ డిజైన్స్ లో మీకు ఏ డిజైన్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారు కదా. ఈ వీడియో అండ్ ఈ డిజైన్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ 30 డేస్ బ్యాంగిల్ మేకింగ్ సిరీస్ లో ఒక్క వీడియో కూడా మిస్ కాకూడదనంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవి అఫీషియల్. ఇంకొక మంచి బ్యూటిఫుల్ డిజైన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.